ఇస్లాములో శాపనార్థాలు. వాటి ప్రాముఖ్యత. మన మాటలకి శక్తి ఉంటుంది. మాటల ద్వారా మేము దీవించగలము లేదా శాపించగలము. ఇస్లాం మన మాటల గురించి ఎంత శ్రద్ధ వహించాలో చెబుతుంది. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇస్లాములో శాపనార్థాలు అనే వాటి ప్రాముఖ్యత, పరిమితులు మరియు పరిణామాలు గురించి తెలుసుకుందాం. శాపనార్థం అంటే ఏమిటి? అరబీలో లానా అంటే అల్లాహ్ కృప నుండి దూరం అవడం. ఇస్లాంలో శాపం అనేది ఎవ్వరినైనా దుర్మార్గంగా, కృపరహితంగా అల్లాహ్ నుండి వేరు చేసే మాట. ఇస్లాంలో ఎవరు శాపం చేయవచ్చు? కేవలం అల్లాహ్ మాత్రమే న్యాయంగా శాపం చేయగలడు. ప్రవక్తలు కూడా అది అల్లాహ్ యొక్క అనుమతితోనే చేశారు. ఖురాన్లో శాపనార్థాలు అల్లాహ్ తెలిపిన ఆయతులు. షైతాన్, ఇబ్లీస్ పై శాపం. ఖురాన్ 15 వసూరహ్ 34-35 వరకు ఆయత్లో ఇలా తెలిపారు: నిశ్చయంగా నీవు శపింపబడిన వాడివి. అల్లాహ్ స్వయంగా ఇబ్లీస్ను శపించాడు. అల్లాహ్ ఆదేశాలు తిరస్కరించిన వారికి. ఖురాన్ 2వ సూరహ్ 88వ ఆయతులో ఇలా తెలిపారు: జూయిష్ జనులు అల్లాహ్ హిదాయత్ను తిరస్కరించినందుకు శపించబడ్డారు. ఖురాన్ 33వ సూరహ్ 57వ ఆయతులో ఇలా తెలిపారు: అల్లాహ్ యొక్క ప్రవక్తను బాధించినవారు ప్రపంచంలోనా పరలోకంలోనూ శపింపబడతారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్లలో ఇలా తెలిపారు: వ్యక్తిగతంగా శాపించడం నిషిద్ధం. హదీస్లో ఇలా తెలిపారు: ముస్లింలపై శాపం చేయడం వారిని చంపేలా చేస్తుంది. బుఖారీ. మన మాటలలో జాగ్రత్త వహించాలి. హదీస్ బుఖారీలో ఇలా తెలిపారు: ఒక మనిషి అర్థంలేని మాటతో అల్లాహ్ యొక్క కోపాన్ని సంపాదించవచ్చు. కుటుంబ సభ్యులపై శాపం చేయడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: మీ పిల్లల మీద, మీ వాహనాల మీద శాపనార్థాలు చేయవద్దు. మీరు చెబుతున్న సమయం దుఆలకి సమాధానం దొరికే సమయం అయితే అది ఆమోదించబడుతుంది. శాపనార్థాల దుష్పరిణామాలు ఇప్పుడు తెలుసుకుందాం. వ్యక్తిగతంగా శపించడం వల్ల ఏమవుతుంది? మన హృదయం కఠినంగా మారుతుంది. బదిలీగా మనపై ఆ శాపం తిరిగి వచ్చే ప్రమాదం ఉంది. హదీస్లో హెచ్చరిక ఉంది. సమాజంపై ప్రభావం. శాపాలు సమాజంలో ద్వేషాన్ని పెంచుతాయి. దుర్వినియోగం వల్ల న్యాయస్థానం తప్పిపోయే అవకాశం ఉంది. దురాశ, అసహనం వల్ల శాపం రాకూడదు. ఎవ్వరినా వారి పాపాల దృష్ట్యా శాపం చేయకూడదు. మనకు వారి తౌబా గురించి తెలియదు. దుఆ చేయడం మంచిది, శాపం చేయడం కాదు. ఎవరికైనా కోపంగా ఉన్నా అల్లాహ్ వారిని మార్చమని దుఆ చేయండి. సహనమే ముస్లిం యొక్క శక్తి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనేకంగా హత్యలు చేసిన వారి కోసమూ దుఆ చేశారు, శాపం చేయలేదు. ఉదాహరణ: తాయిఫ్ ప్రజలు అల్లాహ్ వారి సంతతిని హదాయత్ ఇవ్వాలని దుఆ చేశారు. ఇస్లాం శాంతి, దయ మరియు సహనాన్ని బోధించే మతం. శాపనార్థాల కంటే దుఆలు ఎక్కువ ఫలితమిస్తాయి. మన మాటలు సత్యం, శుభం, దయగలవిగా ఉండాలి. ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి: మనం శాపం చేయడానికి రాలేదు, మార్పుకు దారి చూపించడానికి వచ్చాము.